మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ వెలసౌదాలో నిర్వహించడం జరిగింది. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పురోగతిపైన విషయానికి వస్తే ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. పాలమూరు రంగారెడ్డి కింద జరిగినటువంటి ఆర్ఎండ్ఆర్ఏ కానీ అటు కల్వకుర్తి కానీ ఎక్కడిపాడు కానీ భీమా కానీ వీటన్నిటి కింద కూడా ఆర్ఎండ్ఆర్ సెంటర్లలో ఇంకా చాలా ఎత్తున పనులు జరగాల్సింది. ఏవైతే గ్రామాలు ముంపుకైనవో వాటి ముంపు నిర్వాసితులకు కూడా కంపెన్సేషన్ పెండింగ్ ఉన్నటువంటి వాటిని ఎంబడే చెల్లించాలని, అదేవిధంగా భూసేకరణ గురించి కూడా ఎక్కడైతే భూమి సేకరించాలో సేకరించిన దగ్గర ఇంకా భూ నివాసులకు మరి ఎవరైతే వాళ్ళకి పేమెంట్ చేయాల్సినట్టు వాటన్నిటిపైన కూడా రివ్యూ చేసి వాటిని వెంబడే చెల్లించాలని చెప్పి వారికి కోరడం జరిగింది. ఆ దిశగా వారి ఈరోజు అందరూ అభిప్రాయాలను అందరూ తీసుకున్నారు. ఇమీడియట్గా చేయగలిగే వాటికి వారికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మహబూబాబాద్ జిల్లా ప్రాజెక్టు ప్రధానంగా వీటిని ప్రాధాన్యతనిచ్చి 1,00,000 కోట్లైనా సరే ముందు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నట్టు మాట రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిందో ఈరోజు అంత స్పీడ్గా పనులు అయితే నడుస్తలేదు. ఈరోజు ఆ స్పీడ్ని పెంచి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఉన్నాయి, ప్రతి ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిపైన కూడా ఈరోజు రివ్యూ జరిగింది. వాటన్నింటిపై మా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు సేఫ్టీ గురించి కూడా డిస్కషన్ అయింది. జూరాల ప్రాజెక్టు సేఫ్టీ కోసం మరి గతంలో లాస్ట్ రైనీ సీజన్లో మంత్రి గారు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు జూరాల ప్రాజెక్టు సేఫ్టీ డ్యామ్ ఇప్పటిదాకా కట్టలేదు, కట్టినప్పటికీ కూడా సేఫ్టీ డ్యామ్ బిడ్ని నిర్మాణం చేయకపోవడం వారి దృష్టి కూడా మేము అలా తీసుకుపోయిన సందర్భంగా ఆ సేఫ్టీ డ్యామ్ గురించి వెంటనే ప్రకటన చేశారు. కానీ ఇప్పటిదాకా కూడా సేఫ్టీ డ్యామ్ పనులు టేకప్ చేయలేని విషయం వారి దృష్టికి తీసుకొచ్చినాం. ప్రాజెక్టు దగ్గర ఉండాల్సినటువంటి డ్యామ్ సేఫ్టీ బిడ్ని మాత్రం తప్పకుండా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అధికారులు కూడా మరి దానికి డ్యామ్ సేఫ్టీ బిడ్ అనేది చాలా అవసరము, ఆ దూరంగా కట్టిన దాని వల్ల డ్యామ్కి ఉపయోగం ఉందనే విషయాన్ని వాళ్ళు అధికారులు తెలియజేస్తున్నారు. నెట్టంపాడు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రేలంపాడు కానీ, అదేవిధంగా గుడ్డతోటి కానీ, అదేవిధంగా సంఘాల కానీ, నాగతోటి కానీ, తాటికుంట కానీ, చిన్నోన్పల్లి కానీ, ముచ్చోన్పల్లి కానీ రిజర్వాయర్లు అన్నింటిలో కూడా వాటినన్నింటినీ కూడా రిజర్వాయర్లలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నింటినీ ఎంబడే పూర్తి చేసి వాటన్నింటిని స్టెబిలైజ్ చేయండి, స్ట్రెంగ్తన్ చేయండి. రేలంపాడు ఏదైతే రిజర్వాయర్ ఈరోజు లీకేజ్లకు గురైందో వాటిని ఇప్పటిదాకా 7 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా దాని స్ట్రెంగ్తనింగ్ గురించి గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు. వచ్చినాక 2 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వం కూడా అది సీరియస్గా తీసుకోవడం అనే విషయాన్ని వాటి దృష్టికి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఈ రిజర్వాయర్లన్నింటినీ స్టెబిలైజ్ చేసి ఉన్న ప్రాజెక్టును గట్టు లిఫ్ట్ కూడా తొందరగా పనులు పూర్తి చేసి ఈ పనులన్నింటినీ కూడా వెంబడే పూర్తి చేసి ఈ ఆయకట్టు ఇవ్వడంలో ఇంకా ఇప్పుడైతే నీళ్ళు ఇస్తున్నారో మళ్ళీ ఈ పెండింగ్ పనులతో ప్రాజెక్టే మొత్తం కూలబడిపోయేటువంటి పరిస్థితి లేకుండా దీన్ని స్టెబిలైజ్ చేసి ఎంబడే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా కృష్ణ నీళ్ళను దూరాల కింద ఎక్కడెక్కడే అవసరమైతే అనేక రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా నీళ్లను పెద్ద ఎత్తున మహబూబాబాద్ జిల్లా పూర్తి స్థాయిలో ఉపయోగించేటటువంటి విధంగా రిజర్వాయర్లని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడైతే మనకు అవకాశం ఉన్న చోటల్లా ఆ రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకొని మరి రైతులకు అందరికీ కూడా గ్రౌండ్ వాటర్ పెరిగేటట్టు, అదేవిధంగా రైతులకు వాళ్ళ వ్యవసాయానికి అవసరం వచ్చేటటువంటి విధంగా ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది.